ఈశ్వరరావు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో భూ కబ్జా ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైసీపీ టీడీపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా ఆక్రమించి వెంచర్లు వేసి విక్రయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కబ్జాకు గురైందని చెప్తున్న ప్రాంతాన్ని ఆకస్మికంగా పరిశీలించగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూమి తమదేనంటూ మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో భూ కబ్జా ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, తిరుపతి జిల్లా చంద్రగిరిలో భూ కబ్జా ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో గత కొద్ది రోజుల నుంచి కూడా అధికార పార్టీకి అదేవిధంగా వైసీపీకి పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే అవిలాల సమీపంలో ఉన్నటువంటి దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి ఏదైతే అంటే మొత్తం 3 ఎకరాలు సంబంధించినటువంటి భూమి ఇది. సర్వే నెంబర్ 476/1 లో ఈ భూమి అనేది ఉంటుంది. అయితే ఇది గత కొద్ది రోజుల క్రితం ఒక 2-3 నెలల క్రితం అంటే ప్రైవేట్ గా గవర్నమెంట్ రిజిస్టర్ నుంచి కూడా దాన్ని తప్పించి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయాలు చేశారు. అంటే సంబంధించిన తహసీల్దార్ అంటూ కూడా అది చేసినంతా కూడా టీడీపీకి సంబంధించిన నేతలే అనేది ప్రధానంగా వైసీపీ చెప్తుంది. సో ఇద్దరు బాధితులు, ఒకవైపు రిటైర్డ్ ఆర్టీఓ, ఆయన ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే మరో వ్యక్తి ఎవరైతే కొనుగోలు చేసిన వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ లోపల ఇది పొలిటికల్ ఇష్యూ తిరిగిన నేపథ్యంలో వైసీపీ టీడీపీ మధ్యన పెద్ద ఎత్తున అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని కనసన్నల్లోనే ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ భూమిని అంటే వేరే వాళ్ళకి బదలాయింపులు చేశారనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అందువల్లనే ఇవాళ ఉదయం కూడా సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన కీలక నేతలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు మరికొంతమంది ఏదైతే అన్యాక్రాంతమైనటువంటి అంటే రికార్డు నుంచి కూడా వాటిని తప్పించి కబ్జా చేసినటువంటి 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఉన్నటువంటి భూమి వద్దకు వెళ్లి అక్కడ పరిశీలన చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో పోలీసులకు అదేవిధంగానే అక్కడ టీడీపీ నేతలకు మరికొంతమంది అక్కడ చేరుకున్నటువంటి ఇప్పుడు భూ యజమానులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి మధ్యన పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే అది శృతి మించకుండా వెంటనే పోలీసులు వైసీపీ నేత మోహిత్ రెడ్డిని అక్కడి నుంచి కూడా పంపించేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇది కోర్టు పరిధికి వెళ్ళిపోయింది కాబట్టి దయచేసి ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, 2 పార్టీలకు సంబంధించిన నేతలు సంయమనం పాటించాలంటూ కూడా పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి కూడా వైసీపీ నేతలను పంపించేశారు. అయితే ఇక్కడ వైసీపీ నేతలు చెప్తుంది ఒకటే, ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించినట్టు భూమే కాకుండా చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో అంటే ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిపైన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. స్థానిక ఎమ్మెల్యే ఈ రకంగా పెద్ద ఎత్తున అంటే కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ రకంగా వాళ్ళ దగ్గర చేయిస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే దీన్ని టీడీపీ మాత్రం పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది. అంటే అక్రమాలు చేసింది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబమే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, కానీ ఇప్పుడు ఆ అపవాదాలంతా కూడా తమపై వేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద పొలిటికల్ ఇష్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపీనాథ్. దేశంలో ఇంధన సరఫరా, విద్యుత్ గ్రిడ్ భద్రత